వరల్డ్ కప్ లేకపోతే ఏంది ప్లాస్టిక్ అది లేకపోతే ఏంది ప్లాస్టిక్ అది కడదా నీకు రుజువు చేస్తా ఏ ముట్టాల మావాడా Audio Jungle. A few minutes later. గిడి రాగం కరా నీకు మనుషులు కూడా కనపడరా నీకు మనుషులు కూడా కనపడలేదురా చిల్లర యాక్టింగ్ చేయొద్దు నువ్వు కొంచెం డీసెంట్గా ఉండేది నేర్చుకో చిల్లర యాక్టింగ్ చేయొద్దు నువ్వు కొంచెం డీసెంట్గా ఉండేది నేర్చుకో చిల్లర ఎత్తకపోతాను ఇంకా చిల్లర వరాలు ఓట్టుకోవడం లేదు నువ్వు ఎత్తపోతాను ఇది ఒకటి స్టఫర్ డాగ్ అమ్మ కనుక్కుంటా ఏమున్నా కూడా దాంట్లో స్టఫుల్ డాగ్ కాదురా స్టఫర్ డాగ్ నీకు అమెజాన్ గురించి ఐడియా ఉందా అమెజాన్ చెట్లు అడవి పెద్ద గుబుర్లు ఉంటాయి నీళ్ళు వస్తుంటాయి బాత్రూమ్ పోయి కడుక్కోవడాలు చిల్లర నీకు అడిగేదాన్ని నాకు సిగ్గుండాలి ఫస్ట్ అమెజాన్ అంటే ఏందని అదే ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది వీళ్ళు ఫుట్బాల్ వాళ్ళు ఒలింపిక్స్ నీకు ఐడియా ఉందా నీకు నిజంగా ఐడియా ఉందా లేదు చెప్పు ఎందుకంటే నాకు సంబంధించిన మ్యాటర్ డబ్బులు వచ్చేటివి చిల్లర వ్యవహారాలు చేసేటివి కాదు చెప్పేది ఇప్పుడు జరుగుతున్నది వాలీబాల్ మ్యాచ్ సికింద్రాబాద్ నకేంద్రాబాద్ వాలీబాల్ మ్యాచ్ నేను అడుగుతాను ఫుట్బాల్ నేను చెప్తాను ఫుట్బాలే యా ఫుట్బాల్ ఎగిస్తాను అది ఎగిస్తాను ఎవరెవరు జరుగుతున్నాయి సికింద్రాబాద్ ఇప్పుడు మెయిన్ మ్యాచ్ ఆడ జరుగుతుంది ఫుట్బాల్ మ్యాచ్ మెయిన్ మ్యాచ్ ముఖ్యంద్రాబాద్ ఇదే ముఖ్యంద్రాబాద్ ఇదే ముఖ్యంద్రాబాద్ ఇదే ఇంతవరకు ఇదినా మన ఢిల్లీ దగ్గరలే అదే ఢిల్లీ దగ్గర ఢిల్లీ కాదు నగిరి దగ్గర ఫుట్బాల్ ఉంది ఆడ స్టేడియం మళ్ళా ఈ రోజే ఫైనల్ అంట ఎవరు ఆడతాడు ఇది మన కోహ్లీను ధోని రిటైర్డ్ అయినాడు కదా మొన్న క్రికెట్ కి అయినాడులే ఫుట్బాల్ కి అయితే ఉన్నాడు కదా ఫుట్బాల్ కి ఉన్నాడు నీకు కూడా సీక్రెట్ మ్యాటర్ చెప్తే నువ్వు గుండె ఆగిడి వస్తావు ఉంగులో గెలిచేది చెప్తే నీకు గెలిచేది కూడా తెలుసా మళ్ళీ విరాట్ కోహ్లీనే నీకు గెలిచేది తెలుసు గెలిచినా కూడా వాళ్ళకి ఇచ్చే కప్పు ఏందో తెలుసా కప్పు ఏంది ఓల్డ్ కప్పు ఓల్డ్ కాదు అది ఓల్డ్ అంటే పాత ఓల్డ్ గోల్డా ఓల్డ్ అంటే పాత కప్ప కాదు బంగారం కప్పు నాకు వచ్చిందా అదే మనకు తెలిసినోడు ఒకడు ఉన్నాడా ఏం సన్న మాట్లాడుతున్నావు సన్న కొన్ని సీక్రెట్ మ్యాటర్లు సన్నగా మాట్లాడాలా ఎవరికి డౌట్ రాకున్నట్లు మాట్లాడుతానల్లా ఏం మాట్లాడుతున్నావు బొంగులు మాట్లాడుతున్నావా వరల్డ్ కప్ ఎత్తుకొచ్చినాంరా నాయలా ఆడగా మ్యాచ్ జరుగుతుంది నాకు తెలిసి మ్యాచ్ జరుగుతుందా స్టేడియంలో ఉండేది ఎత్తుకొని వచ్చేసినాడు మనవాడు సూట్ కేసులో బస్సుకు పెట్టి పంపించినాడు ఏమి మీ బ్యాచ్ అంత ఇచ్చారా అది కాదు ఇది దేశానికి చెడ్డ పేరు వచ్చేటట్లుంది ఇది ఎవరి మీద దొబ్బల్లా ఉన్నాను వాడు గోవి మంజూరు చైనా వాడేనా ఆడ అమ్మేది రోడ్లో చైనా వాడా నేపాల్ వాడా వాడు చైనా వాళ్ళు ఎవరు లేరా మన సర్కిల్లో చెప్పులు కొడతారు చిన్నవాళ్ళతో పోతే వాళ్ళ మీద నొక్కుదామని అమ్ముదామని ఉన్నాను నేను ఎవరు వాళ్ళ మీద ఏమన్నా ఎవరు చైనా వాళ్ళ చైనా వాళ్ళు ఏం చేస్తారు రమణల్ని చీల్చెండాడము చెండాడము ఏంది ఇట్లా పని చేస్తే మంచి పనికి వస్తారు సపోర్ట్ అది బంగారం తెలిసి ఈ పాటికి మా మస్తాన్ని బంగారు షాప్ నువ్వేంటివి బంగారు కదా అది గోల్డ్ కప్పు బంగారుదే
లేదు నిజం చెప్పు. నిజమే. నీకేడు తెలుసు? అటు నిజంగా తీసుకొని చెప్తాను ఇప్పుడు. మళ్ళీ ఊరికేనా సూట్ కేసులు ఉందిరా నాయన. నువ్వు బంగారుదని చెప్పలే నాకు. బంగారుదని అంటే కూర్చో నువ్వు. ఇప్పుడుగా సూట్ కేసు పెట్టుకున్నాను బయట చాలా మంది విచిత్రంగా చూస్తున్నారు. ఇప్పుడు ఎట్లా దాన్ని అమ్మేది మంచిదా ఎట్లా ఏం చేద్దాము? ఇప్పుడు అమ్మితే చాలా చెప్పులతో కొడతారు, డౌట్ వస్తుంది. పీసులు చేసి మనం సపరేట్ అని మనం గెలుచుకున్నామని చెప్పొచ్చు కదా. ఏ చిల్లర పైసలు ముక్కలు చేస్తే మనకేం మిగులుతుంది? చెప్పులతో సెట్ అమ్ముదామా? సెట్టేలే. ఎవరున్నారు కొనేవాళ్ళు వరల్డ్ కప్? ఎవరు కొల్ల పాత్రలో పోతే ఆడ కొంటారా వరల్డ్ కప్? మామూలుగా ఏదైనా కొంటారు. నిజం చెప్పి ఎవడో నమ్మినాడు ఇంతవరకు? నేను నమ్మినా కదా. నువ్వు వరల్డ్ కప్ అమ్మినావా? ఎవరిది? మళ్ళీ మొగరాయిది. వాడేవుడురా మొగరాయి మధ్యలో ఈ మొగరాయి తెలుసు, మొగల్ రేకులు తెలుసు. మొగరాయి ఆడినోడు ఎవడురా? వరల్డ్ కప్ ఏంది మొగరాయి? ఎవడు ఏ దానికి సంబంధించిన? ఫుట్బాల్ సంబంధించిన. ఫుట్బాల్ ఏ దేశస్తుడు చెప్పిస్తావు? మహారాష్ట్ర దేశమా? మహారాష్ట్ర దేశమా? ఇప్పుడు ఎంత పోవచ్చు? ఇది ఎంత పోవచ్చు? ఎంత సైజు? సైజ్ ఎంత ఉందిరా నాయన? వరల్డ్ కప్ ఎంత సైజ్ వచ్చేది మామూలుగా? వరల్డ్ కప్ ఇంత సైజ్ వస్తుంది అంటే ఒక్కో దేశం బట్టి ఇస్తా అంటారులే. వరల్డ్ కప్ అంటే ఇంత చిన్నది. వజ్రాలు కూడా దానికి ఉన్నాయి అనుకుంటా. ఉచ్చాలు కూడా ఉన్నాయా? ఏమో వజ్రాలు కదా తెలుదు నాకు. అందుకే తప్పు చేస్తానేమో వెనక్కి ఇచ్చేది బెస్ట్ ఏమో అని. ఎందుకంటే ఇప్పుడు గెలిచినాక అది కప్పు కనపడలేదంటే చాలా చీప్ అవుతాం కదా. నీళ్ళు ఏమైతుంది కానీ డూప్లికేట్ పెడదామా? అంతేలే. వాళ్ళే అదోడు ఇచ్చుకుంటారేమో. అంతేలే. ఎవడు ఎత్తకొచ్చింది మీ బ్యాచ్లో? ఉన్నాళ్ళే చెప్పుకోకూడదు అని మన పేరు. వాన్నరికే లేదు. ఎందుకు? ఏం చిల్లర పని అవసరమా? మళ్ళీ వెళ్ళిపో. నువ్వు వద్దు ఇట్లా పోయి. నిజంగా నువ్వు మంచి పని చెప్తివి. వద్దుపో. మళ్ళీ ఈ చిల్లర పనులు ఇరుక్కొని వరల్డ్ కప్ కొట్టేసినారని బ్యాడ్ నేమ్ వచ్చి దేశ బహిష్కరణ చేస్తారు. మళ్ళా వద్దు. ఎవరు చెప్తారు? ఎవరు? నువ్వే చెప్పాలి. నేను చెప్తా. ఏమని చెప్తావు? కొట్టేసినాం ఇట్లా అని. ఆల్రెడీ మెసేజ్ పెట్టేసిన. సార్ వాళ్ళు వింటాను మొత్తం అంతా. వాళ్ళకి ఆడ క్రికెట్ టీం బోర్డు ఉంది కదా. నా దేవుని దేవలు నాకు ఇంకోటి ఏంటంటే, నువ్వు ఆల్రెడీ అమ్మినావని ఒప్పుకున్నావు కొన్ని. ఇంకొచ్చు ఆల్రెడీ వరల్డ్ కప్ అమ్మినా అని వాన్ పేరు నువ్వు చెప్తివి. మొత్తం అంతా వాళ్ళ క్రికెట్ టీం బోర్డు మెంబర్స్ అంతా వింటారు. దేవుని దేవలు బతికిస్తూ. ఎందుకంటే ఇది దేశానికి తెచ్చే చెడ్డ పేరు. మీరు ఆల్రెడీ చెడ్డ పేరు తెప్పించేసినారు. బయటపడలే. ఇప్పుడు నువ్వు ఓపెన్ అయినా ఒకటి మంచిది. బ్రీఫ్ కేసు పెట్టుకో. ఏ క్షణమైనా వాళ్ళు రావచ్చు. ఏమి వాడెవడో నీ పార్ట్నర్ అంటే కదా, వాడిని కూడా పిలిపి ఏ గానగరాలు చేస్తానవా ఏమన్నా నువ్వు? ఏమి నువ్వే కదా ఓల్టౌన్ దండిగా అమ్మినాంటివి. అమ్మినా అంటే నువ్వు వరల్డ్ కప్ అమ్మలేదా ఓల్టౌన్ లో? ఇప్పుడు చెప్తావు నాకు. విన్నారు వాళ్ళు కూడా. సార్ నేనైతే సార్ లేడు పెట్టేసినాడు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలంతే. ఇప్పుడు నువ్వు ఏడాడమ్మిన వరల్డ్ కప్ దేశస్తులతో పరిచయాలు బొంగులో పరిచయాలు. వాడెవడు చెప్తావు మొగాడని? మగాడెవడు? మగాడు కాదు, భూమి వచ్చింది నోటుగా పేరు. అది నోటికి రాదు. నీకు పరిచయం ఉంటేనే వస్తుంది. చెప్పు ఏ దేశస్తులతో పరిచయాలు? రాదు నాకే. వరల్డ్ కప్ పీసులు ఏం నువ్వు ఇరికిస్తాను? నువ్వు ఏం అవసరం నీకు? నాకు వస్తే మంచిగా ఏంటి తెచ్చినావు నువ్వు? అది కప్పు ఏంటి తెచ్చినా పక్కన పెట్టి నువ్వు అమ్మిస్తా అన్నావు కదా. ఎవరు నువ్వు? మళ్ళీ ఇది ఎంత ఇరికిచ్చి నువ్వు అంత ఎట్లా మిస్ అవ్వవు? నువ్వు అమ్మేకి నీ చేత కాదు. నిజం కాదా? నీ ప్రమేయం లేదా? ఇంట్లో చూసి నువ్వు చెక్ చేసి నీవు అమ్మగలవా లేదనేది ఏమి చేత కాదు. నువ్వు చెక్ చేసి నీవు అమ్మగలవా లేదనేది ఏమి చేత కాదు. నీకు కాదు పో. అర్థమైంది. నువ్వు దీనికే వెనకడికి వేస్తాను అంటే ఎవరు చేస్తారా తిక్కనాయలా? నీతో పాటు నేను ఇరుక్కోనా? పో ఇంట్లోకి పో. ఓ అన్నానా? ఎంత ఉంది? నువ్వు అమ్మి లేవు. అమ్మిస్తావా? అమ్మిస్తా గ్యారంటీ. ఎక్కడ నాకు నమ్మకం. ఆ టైంలో పోలో ఎట్లా పోలో, ఈ నైట్ పోలో, పువ్వులు పోలో, మధ్యాహ్నం పోలో అన్నీ తెలిసిన యాడికి పోయి నైట్ పొద్దున రాత్రి నీకు చెప్తావు. యాడ నీ పార్టీ ఉన్నాడా? పార్టీ ఉన్నాడు. ఎవరు పేరు చెప్పు. ఏ పార్టీ సంబంధించిన చెప్పు. ఏ పార్టీ సంబంధించిన? బీజేపీ సంబంధించిన పార్టీ. అంటే ఈ పార్టీ కాదు, ఇది కొనుక్కునే పార్టీ చెప్పు. కొనుక్కునే పార్టీ ముల్తాన్. ముల్తానోడు
నువ్వు అన్ని ముల్తాను మట్టి ఇవన్నీ కాదు కానీ నువ్వు లోపల నేను ఎక్కడ అమ్ముకోలో నాకు తెలుసు కానీ ఇది పెద్దది విషయం ఏం కాదు. విషయం కాదు, పోయి దొరికిపోయాను అనుకో, నువ్వైతే దొరికిపోతావు. నీకు తెలియదు, నీకు అమ్మాయి అయితే. నేనైతే సింగిల్ హ్యాండ్తో చేస్తా. నువ్వు చేయగలవు కదా? చేయగలను. ఆ సత్తా నాకుంది. ఏమి ఈ నుంచి చూడు, మర్చిపోయిన డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉంది నీకే. మళ్ళా రైల్వే డిపార్ట్మెంటా ఒక్కళ్ళే ఏం మళ్ళా ఈ మొగానికి మళ్ళీ సపోర్ట్ ఒకటి, మళ్ళీ ఎమ్మెల్యే వాళ్ళు కూడా సపోర్ట్. ఏమి వరల్డ్ కప్కి ఎందుకు ఉంటారా నీకు వాళ్ళంతా సపోర్టు? ఉంటారులే. సరే అన్న చెప్పు ఒక నిమిషం. నేను అమ్మిస్తా, బాధ్యత నాదే, నేనే చూసుకుంటాను. మీకు క్యాష్ ఎప్పుడు లోపల హ్యాండ్ ఓవర్ చేస్తావు? సూర్గేజ్ నీకు అప్పచెప్తే ఎప్పుడు లోపల హ్యాండ్ ఓవర్ చేస్తావు? సూర్గేజ్ నీకు అప్పచెప్తే నైట్ తీసుకుంటే పర్లేదా? ఫస్ట్ దీంట్లో ఉందే. నీకు వరల్డ్ కప్ ఐడియా ఉందే? అన్నీ ఉంది. మళ్ళీ దీంట్లో కూడా ఉంది. వరల్డ్ కప్ ఐడియా ఉందే? అన్నీ ఉంది. మళ్ళీ దీంట్లో కూడా ఉంది. ఏంది ఇలా ఉందిరా? నువ్వు వరల్డ్ కప్ చూసినావా? చూసినా. చేది నువ్వు ముట్టద్ది, నువ్వు ముట్టే ఐటెం కాదు కదా. ఏమంది సార్ నువ్వు? చిన్న పిల్లలు చేరుతాండి ఇది అండర్ 9 వరల్డ్ కప్. ఇది చిన్న పిల్లలు చేరుతాండి ఇది అండర్ 9 వరల్డ్ కప్. ఇది ముట్టద్దు, లైన్స్ పడితే ఉన్నా. చిల్లరుడా ఏమి ఏది వరల్డ్ కప్? వరల్డ్ కప్ లేకపోతే ఏంది? ప్లాస్టిక్ అది లేకపోతే ఏంది? ప్లాస్టిక్ అది కడదా? నీకు రుజువు చేస్తా. ముట్టాలి మావాడా, ఎంతసేపు నువ్వు నాని చిల్లర యాక్టింగ్ లేదు. కూర్చో, చూస్తున్నారు. వరల్డ్ కప్ అనేది ఇక్కడ చిన్నపిల్లలు జరుగుతుంది. చిన్నపిల్లలు జరుగుతుంది. ఇక్కడ చూస్తాను. కూర్చో. వరల్డ్ కప్ అంత టైం అంతా వేస్ట్ చేసే కానీ మాట్లాడతాను. ఏంది మనం మాట్లాడతాను. ఈడు చూడు, నీకేమన్నా పోయి శాన్ ఫ్రాన్సిస్ కాల్ వచ్చింది, వీడియో కాల్ చూడు. ఇది శాన్ ఫ్రాన్సిస్ యానాగుడు. శాన్ ఫ్రాన్సిస్ తెలుదా నీకు? ఓ వాడా కూర్చో. మళ్ళా వాళ్ళతో మాట్లాడిస్తా. ఏమో మాట్లాడిస్తావు? చూడు, ఆయమ్మ లేడెత్తితే నువ్వే మాట్లాడు. లేడెత్తి నేను మాట్లాడతా. లవ్ అయితే ఇప్పుడు ఆడ చేయను కానీ తెలుగు లేదు. ఏ భాషలో మాట్లాడతావు మేడంతో? హిందీ. हिंदी के लिए 300 रुपए के डिस्काउंट कूपन का आनंद लें। 3 पे नहीं ఆయమ్మ రేట్ మాట్లాడుతుంది చెప్పు. 3 पे नहीं 50 में 50 3 पे नहीं 50 में 50 कोर्स में डाला ना अकाउंट में एक दबाएं। दबा एक नहीं దబా ఇద్దని చెప్పు. दबाई नहीं बात न को मैं कोर्स ना संबंधित जानकारी के लिए लड़की वो तो सही तर माते. నువ్వు డీల్ చేయలేవు, నేను చేస్తాడు. నీకు అందుకే నీకు డీల్ చేసేకి రాదనేది. నేను చేస్తాను కదా. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. మేడం वी हैव ए गोल्ड कप मैडम, वी आर गोइंग टू सेल. संबंधित जानकारी के लिए एक दबाएं। एक्सट्रीम फाइबर ऑप्टिक्स लाइन के लिए श्योर मैडम. 2 కోట్లకి అయిపోయింది. 2 కోట్లకా? దో దబా అన్నాయి కదా. దో దబా అంటే 2 కోట్లది. దో దబా అంటే 2 కోట్లది. అవునా? 2 కోట్ల మాట్లాడితే ఇంకా ఎన్నిసార్లైనా మాట్లాడే కొద్దీ రేటు పెరుగుతుంటది. నువ్వు నంబర్ చూసినావు కదా ఇప్పుడు నేను చేసింది. నిజం చెప్పు. ఇట్లా విషయాల్లో చేతులు అట్లా రే కరా